వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఏపీలో నిరుద్యోగుల కళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇప్పుడు పొలిటికల్ వార్గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంతకం చేసిన మెగా డిఎస్సి ఫైల్పై ఇప్పుడు విమర్శల పర్వం నడుస్తుంది. డిఎస్సి నిర్వహణలో అవినీతి జరుగుతుందని, పరీక్షలు నిర్వహించేవారే స్వయంగా పరీక్షలు రాసేలా నిబంధనలు మార్చారని వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ అండ్ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారిత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. అసలు గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ అయినా భర్తీ చేశారా? గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో అవకతవకలు జరిపింది ఎవరు అని ప్రశ్నించారు. కేవలం 3 నెలల్లోనే తాము పారదర్శకంగా పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని, ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అసలు డిఎస్సి వ్యవహారంలో ఏం జరుగుతుంది? నిరుద్యోగుల ఆశలపై రాజకీయం నడుస్తుందా, లేక నిజంగానే లోపాలు ఉన్నాయా? ఈ అంశాలపై చర్చించేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా విజయభాస్కర్ గారికి వెళ్దాం. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. విజయభాస్కర్ గారు, మొదటి నుంచి వైసీపీ ఉన్న అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, మేము రాగానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతాము అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు చెప్పినట్టుగానే డిఎస్సి నిర్వహణ చేశారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీ ఏదైనా విమర్శించినప్పుడల్లా ప్రతిసారి మేము రాగానే మాట నిలబెట్టుకున్నాం, మెగా డిఎస్సి ఇచ్చామని చెప్పుకున్నాం టీడీపీ పార్టీ. ఇప్పుడు ఎవరైతే పరీక్ష నిర్వహిస్తున్నారో వాళ్లే పరీక్ష రాశారు అంటుంది ప్రతిపక్ష పార్టీ. మళ్ళీ దీన్ని మీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది విజయభాస్కర్ గారు? దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఉంది ఇది. అది కాదు, వాళ్ళకి ఏది చేత కాదండి. రాజధాని పేరుతో అతను ఒక శాడిస్ట్ అండి. 5 సంవత్సరాలు ఒక శాడిస్ట్ పరిపాలన. పోతే క్రిమినల్, పోతే అతను పాలనంతా అస్తుబిస్తూ, అతని పరిపాలన చేత కాదు. అతను ఏం పుస్తకాలు చదివినోడు కాదు, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చినోడు కాదు. పాలిగారుల మనస్తత్వంతో, క్రిమినల్ నేచర్తో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పెద్ద ప్లండరర్, అంటే దోపిడీదారుడు. మధ్యకాలం నాటి పెండారీలు దగ్గులు మించిన దోపిడీదారుడు. వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఆ కేసులు మాఫీ ఎలా చేయించుకోవాలా, పోతే వచ్చే రాబడి పోయిందని చెప్పేసి దిగులు పడిపోయి ఈ నోటికి వచ్చినట్టు వాళ్ళకి మానసిక పరిస్థితి కూడా సరిగా ఉన్నట్లేదు. 5 సంవత్సరాలు రాష్ట్ర రాజధానిని చేసేటప్పుడు మళ్ళీ రాజధాని మీద రాళ్లు విసురుతారు. అన్నిటి మీద రాళ్లు విసరడం వాళ్ళ కార్యక్రమం. పోతే మా మధ్య లొకలొకలు పెట్టడం, కూటమి పార్టీల మధ్య లొకలొకాలు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం. పోతే వడగండ్లతో వాళ్ళు రాజ్యాన్ని నిర్మించాలనుకుంటారు. గ్రానైట్తో కడితే ఏదన్నా ఉంటది, గుడి బడి, ఇట్లా వాళ్ళ ఆలోచనలు అంతా ఇలా ఉంటాయి అన్నమాట. అస్తుబిస్తు ఆలోచనలు, నిర్మాణాత్మకమైన ఆలోచనలు కాదు, తప్పుడు ఆలోచనలు. అతను కొంతమందిని నమ్మిస్తాడు, వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తాడు. ఐఏఎస్లు ఐపీఎస్ల జీవితాలని ఆ కుటుంబం నాశనం చేసేసింది, గెస్టెడ్ ఆఫీసర్స్ ని నాశనం చేసింది. పోతే నిన్న ఎంతకాలం అయిందండి అసలు డిఎస్సి జరిపి ఆ రిజల్ట్స్ వచ్చి, మరి వాటిని గురించి ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. ఎంతో పారదర్శకంగా జరిపినటువంటి నియామకాలని అందరి ప్రశంసలు ఎందుకుంటే, ఏదో ఒకటి కావాలి, రచ్చ రావిళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టో, లేకపోతే ఎక్కడన్నా ఎవరైనా చచ్చిపోతే బాగున్నాం, ఓదార్పు యాత్రకు పోదాం, రచ్చలు చేద్దాం, రావిళ్ళు చేద్దాం. ఇది తప్పితే నిర్మాణం అసలు అసెంబ్లీకి ఎన్నుకోబడి ప్రజలు అసెంబ్లీకి ఎన్నుకుంటే అసెంబ్లీకి రారు వాళ్ళు. ప్రజల సొమ్ము, ఖజానాల సొమ్ము వీళ్ళందరి జీతభత్యాలకి, అవసరం అలవెన్స్లకి, కాన్స్టిట్యున్సీ అలవెన్స్లకి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 11 నియోజకవర్గాల పరిస్థితి అది. పోతే వాళ్ళంతా ఊరందరితో ఒక దారి అయితే ఉలిపి కట్టితో ఒక దారి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. మొదటి నుంచి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టారని చెప్పేసి తగలబడిన ప్రజాస్వామ్యాన్ని మరి మరలా చిగురింపు చేస్తా ఉంటే అది అలసత్వంగా తీసుకుని చేతగాని వాళ్ళలాగా రాజ్యంగా మేము అధికారంలో వచ్చే రాగానే ఒకరు కనపడలే, నెలల తరబడి మళ్ళీ ఇప్పుడు పుంజుకున్నారు. వీళ్ళు ఎవరు మనల్ని ఏం చేయరు, వీళ్ళు బుసగుట్టే తత్వం కాదు లేదు, వీళ్ళకి ఖర్చే తత్వం కాదు, బుసగుట్టే తత్వం కాదు లేదు, మనం ఏం చేసినా చిలుబాటు అవుతుంది అనుకుంటున్నారు. అన్ని పరిశీలిస్తున్నాం, అన్నిటి మీద నిఘా ఉంది, ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది. పోతే కేసులన్నీ దగ్గరకు వచ్చాయి. మరి ఆ భయాందోళనలో బురద జల్లే కార్యక్రమానికి పాల్పడ్డారు. ఇది ఒక బురద జల్లు కార్యక్రమం అనమాట. పోతే ఏదో ఒకటి ఏముంది, గవర్నమెంట్ అంటే ఏముంది, ఏదో పిటిషన్ పడేస్తే గవర్నమెంట్లో ఎంక్వైరీ జరుగుతుంటది, అలాంటి తత్వం వాళ్ళది. పోతే ఇన్నాళ్లుగా నుండి ఇప్పుడు కుంభకర్ణ నిద్ర నుంచి లేచినట్టుగా ఏంటంటే ఇదంతా ఏమన్నా అర్థం పర్థం ఉండాలా? దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఉంది వాళ్ళ తీరు. అందువల్ల ఏంటంటే
అసలు పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. అసలుకి వాళ్ళ మాటల్ని వాళ్ళ చేతల్ని పరిగణలో తీసుకోవాల్సిన దురదృష్టం ఏంటంటే మనకు అలాంటి పార్టీ ఒకటి ఏర్పడడం, అది 5 సంవత్సరాల పాటు రాజ్యాధికారానికి రావడం, ఆ తర్వాత మరలా వాళ్ళు ఇప్పుడు ఈ మేకవన్ని పుల్లు మళ్ళా ప్రజల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏదో రూపంలో అగమ్య వాతావరణాన్ని, అయోమయ వాతావరణాన్ని కల్పించేసి ప్రజల్ని ఏదో జరిగిపోతుంది, ఏం జరుగుతుందని భ్రమల్లో ఇచ్చేసేసి కొంతసేపు ఉన్న ఓటింగ్ తగ్గించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఆ పప్పులు ఉడకు పోతే ఈయన సంగతి అర్థమైపోయింది. 5 సంవత్సరాలు ఈయన చేసాడని, కోతలు రాయడని, ఉత్తర కుమారుడని, పోతే పరిపాలన చేత కాదనేది, దోపిడీలకు మారిపోయారు అనేది, అరాజకత్వానికి మారిపోయారని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. రైట్ విజయభాస్కర్ గారు. మనతో పాటు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు మీట్లో ఉన్నట్టున్నారు. రామారావు గారు, వాస్తవంగా అసలే దాదాపుగా 5 ఏళ్లలో ఒక్క డిఎస్ కూడా రిలీజ్ చేయలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు. సరే, అది మెగానో లేదా స్మాల్ డిఎస్ఓ ఏదో ఒకటి 16,000 పోస్టులు వదిలిపెట్టారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరిగినాయి. అసలే నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వయసు సంబంధించినటువంటి విద్యార్హత కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో జరిగిన పరీక్షల్లో కేవలం అవకతవకలు జరిగాయనేటువంటి నెపంతో మీరు కావాలని రాజకీయం చేస్తున్నారా, లేకపోతే నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇందాక ఎందుకు మళ్ళీ విజయభాస్కర్ గారు చెప్పినట్టు దాదాపు ఇంత లేటుగా ఎందుకు స్పందించారు? మీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలు ఏంది? మీ రాజకీయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఏమైంది? ఏమంటారు దీని మీద? ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అవకతవకలు మనకు అర్థమవుతున్నాయండి. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క ఎగ్జామ్స్ కానీ, విద్యాశాఖ అంశంలో కానీ లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల ఎప్పుడు జరుగుతుంటాయి. ఇంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇంటర్మీడియట్ అట్లాగే ఎంసెట్ పేపర్ల యొక్క లీకేజ్ ఉంది. వీళ్ళకి ఇది కొత్త ఏం కాదండి. ఇది ఇటువంటి అంశాలు ఎప్పుడో వచ్చినాయి. అయితే ఇక్కడ అంశం ఏంటంటే డిఎస్సి అంశంలో కూడా సరిగ్గా సహేతుకంగా జరగలేదని ఎవరు డిఎస్సి ఏదైతే అభ్యర్థులు ఏదైతే పరీక్ష రాసినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విమర్శల్ని వీళ్ళు వైకాపాకి ఆపాదించి మాట్లాడటం కాదు. వాళ్ళకి సమాధానం చెప్పండి. వైకాపా బాధితుల పక్షాన మాట్లాడుతుంటే ఏమంటారు విజయభాస్కర్ రెడ్డి గారు? శాడిస్ట్ అంట, పాలన చేత కాదంట. ఏమన్నా అర్థం ఉందండి? అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని పట్టుకొని అసలు ముఖ్యమంత్రి ఏమి దగులుబాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి పట్టిన ఆశయాల పునాదులతో మీ స్థాయి ఏంటి? అది కాదు, అతన్ని లీడర్ అంగీకరించినాం. అతనికి ఆశయాలు లేవు, సమాజం పట్ల డ్రీమ్ లేదు. తప్పు కదా గారు? ఇది ఉపయోగం ఉండొచ్చేమో ఆయనతో, సమాజానికి ఉపయోగం లేదు. సమాజానికి ఉపయోగం లేదు, సమాజాన్ని చెడగొడుతున్నాడు. మీరు మాట్లాడిన సేపు విన్నారు కదండి, ప్లీజ్ ఆయన మాట్లాడివ్వండి. మధ్యలో ఆయన పేరు పెట్టి ప్రస్తావిస్తే వద్దండి. ఓకే ప్లీజ్ రామారావు గారు. వీళ్ళకి ఒకటేనండి, వీళ్ళ యొక్క అంశం చూస్తుంటే ఎట్లా ఉంటదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిందే వేదం, నిరంకుశ నియంతృత్వ విధానాలు, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అసలు భాష ఒకసారి సరి చూసుకొని చేసుకొని మాట్లాడాలా. ఇప్పుడు డిబేట్ లోకి వచ్చాము, ఏం మాట్లాడుతున్నాము? సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ముఖ్యమంత్రి చేసినటువంటి సంబంధం ఉందండి? ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? నేను చెప్తున్నా, ఒకదానికి ఆన్సర్ చెప్తారా? అసలు మీ పార్టీ ఏంది? డూప్ పార్టీ కాదా? డూప్లికేట్ పార్టీ కాదా? టీడీపీని ఒకటే వీళ్ళు డీని ఏం చేశారంటే డూప్లికేట్ అని పెట్టేశారు. దీని డూప్లికేట్ చేశారు, విధానం అంటే వీళ్ళు మీ పరిపాలనలో ప్రజలు అట్టుడుకు పోయారే, నిర్బంధకండే, మాట్లాడటానికి భయపడ్డారే. ఎమర్జెన్సీ మీ పరిపాలన ఎవరు భయపడ్డారా? ఎవరు ఒకసారి ఎవరు నోరు తెరవడానికి భయపడ్డారే? ఎవరు నిర్బంధించారే, కొట్టారే, అందించారే? భయపడితే నీలాంటి వాళ్ళు ఈ రకంగా ఎట్లా ఎట్లా దమ్ము లేదు. నీలాంటి వాళ్ళు చరిత్రకారులు మేము, అంత దమ్ము లేదు. నువ్వు భయపడినప్పుడు ఎవరు భయపడి ఉంటారా? ఏం కాదు, సామాన్య ప్రజలే భయపడ్డారు, నేర్చుకున్నారు. ఒకటేనండి, ఇక్కడ
సమస్యని సమస్యగా వీళ్ళు తీసుకోరు. ఖచ్చితంగా వీళ్ళు దాన్ని ఫేస్ చేసే సమాధానం చెప్పుకోవాలి. ఒక ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. అంటే మీరు అనవసరంగా అబద్ధాలు అంటే నిర్మాణాత్మకమైన సత్యమస్యం చేస్తే సమాధానం. వ్యక్తులు డూప్లికేట్ క్రియేషన్ చేసి మీ మీద ఎవరు దాడి మీడియాని చేయట్లే. మేనేజ్ చేసి ఏదో ఒకటి గుట్టకాల్చి ఏదైతే జనం మీద ఇసిరేసినట్లుగా ఉంటది వీళ్ళ చందం. ఖచ్చితంగా వీళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పాలనలో ఈ యొక్క డిఎస్సి మీద వచ్చినటువంటి ఆరోపణలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత వహించి దీన్ని విచారణ చేయించండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు విజయభాస్కర్ గారు? దీని మీద విచారణ చేయిస్తాం, కమిషన్ ఆ ఆరోపణ మేము అంగీకరిస్తాం. అది అసలుకి నిజం ఉంటే కదా. ప్రభుత్వం నిజం ఉంటే కదా. బాబు అంటే మీ ఇష్టారాజ్యంగా మీ మీద కేసులు ఎక్కువైపోతున్నాయి. ఒక ఆరోపణ వస్తే దాన్ని ఎంక్వైరీ చేయించాలి. అంటే మీ చంద్రబాబు నాయుడు గారు బుర్రలో నుంచి ఒక ఆలోచన రాగానే దాని మీద విచారణ జరుపుతారా? అతను పెద్ద మనిషా? మీకు అతని మీద ఉన్న కేసులు ఇన్ని, అతను పెద్ద మనిషిగా నువ్వు ఈ విధంగా ఇచ్చేస్తున్నారే. అతనికి ఏ థాట్ వస్తే పోతే మావి గన్ అంట, 3 ముక్కలు అంటే ఏంది? విజయభాస్కర్ గారు ఒక మాట చెప్తానండి. ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి అసలు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, కట్ ఆఫ్ ఎంత, మన ర్యాంక్ ఎంత, సరే మేము సెలెక్ట్ అయ్యామా లేదనేది సెకండరీ. రాసినోడన్నా అతని కీ షీట్ చూసుకుని అతని కట్ ఆఫ్ ఎంతో, అది వదిలిన కీ ప్రకారం అతని మార్కులు ఎంతో ఒక క్లారిటీ ఉండాలి కదండి. అది జరిగేటువంటి ఆనవాయితీ. అలాంటి ఏం లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్లు ఇచ్చి మిగతా వాళ్ళని డైనమాలో అసలు ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఎన్ని మార్కులు వచ్చినాయి చూసుకున్నటువంటి ఎందుకు ఈ ప్లాన్ ఎవరు ఇచ్చారు, అసలు ఈ టెక్నికల్ సాఫ్ట్వేర్ ఎందుకు వచ్చింది మీ ఆలోచన? దీనివల్లే ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. చేశారా లేదనేది సెకండరీ అండి. దాని గురించి సిబిఐ ఎంక్వైరీ చేయాలా లేదనేది అది కూడా తీసేద్దాం. కాకపోతే వాళ్ళ అనుమానాలని నివృత్తి చేయాలి. కేవలం మీరు వైసీపీ అనుమానాలు కానీ చూస్తున్నారు. మీరు రాసిన అభ్యర్థులు కూడా అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే నేను రాసా, నేను సెలెక్ట్ అవ్వాలా, అసలు నా కట్ ఆఫ్ ఎంత, నా ర్యాంక్ ఎంత నాకు తెలియాలి కదా. కేవలం మీరు సెలెక్ట్ అయిన వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ పంపించి ఆన్సర్ ఇవ్వాలి కదా. మీరు ఏమనుకుంటున్నారు? వైసీపీ అదుపుతున్నారు, వైసీపీ ప్రాబ్లం లా చూస్తున్నారు. వాళ్ళు చేయనీరండి, వాళ్ళు చేసే ప్రభుత్వం చేయనీరు. వాళ్ళది చేతకాని ప్రభుత్వం. పోతే వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు దోపిడీల కోసం చేసుకుంటారు. పోతే పారదర్శకంగా చేశారు. పోతే ఈ ప్రభుత్వానికి మచ్చ తేవాలా, అందుకని బురద జల్లు కార్యక్రమం ఇది. పోతే ఎన్నాళ్ళు అయింది, ఏం కదా, అదేదో చేసేవాళ్ళు అప్పుడే చేయాలా. అంతేగాని అంత సమస్య పోయిన తర్వాత ఇప్పుడు ఏందో వాళ్ళకి ఇంకేం కార్యక్రమాలు లేక ఇది ఒకటి లేవదీశారు. రామారావు గారు మీరు చెప్తున్న వాదనలో నిజం ఉందా అనుకుందా, కొంతసేపు అనుకుందాం, లేదా నిజమే అని. దానికి సంబంధించినటువంటి ఎక్కడ లోపం జరిగింది, మీ అనుమానం ఏంది, ఇన్నాళ్ళు ఎందుకు మీరు సైలెంట్ గా ఉన్నారు అంటే ఏమంటారు రామారావు గారు? ఇక్కడ ఒక అంశం అండి, అర్హుల యొక్క జాబితాను పారదర్శక ప్రధాన ఆరోపణగా ఉంది. అట్లాగే వీళ్ళు లోపభూయిష్టంగా ఏదైతే అనర్హులైనటువంటి వ్యక్తులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి సంసిద్ధమై కొంత మ్యానిపులేషన్ చేశారనేది ఒక ఆరోపణ ఉంది. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయించాలి కదండి. ఎంక్వైరీ కమిటీ వేసి విచారణ చేయించి నిజంగా కనుక వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క చెప్పినటువంటి ప్రూఫ్స్, లేకపోతే విపక్షాలు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ కూడా అన్ని పెట్టుకొని నిజంగా కనుక తప్పు జరిగితే ఆ యొక్క డిఎస్సిని రద్దు చేసి మళ్ళీ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క విధానం ద్వారా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా లేదండి. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ 6 లో పెట్టి ఎట్లా ఎగ్గొట్టారో ఈ యొక్క మెగా డిఎస్సి పేరుతోటి ఈ ఉద్యోగాలు ఎగ్గొట్టడానికే ఈ యొక్క సంక్షోభం అంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం క్రియేట్ చేస్తా ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశాల్లో ఎప్పుడు అన్వేషణ చేయగదండి కదా. ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డిది ఏం కుటుంబం, అదో కుటుంబం అంటే అదో కుటుంబమా? మీ అందరికీ భాస్కర్ గారు డిబేట్ లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడతామండి. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి లక్షల కోట్లు ఎట్టు వచ్చినాయి అంటావు. అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏంది, ఆ మూలాలు ఏంది, అదొక ఫ్యామిలీనా? బ్రిటిష్ మడుగులు వచ్చారే. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రజలు ఆకాంక్షిస్తుంటే స్వాతంత్రం వద్దని బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా నిలిచేదే.
విజయభాస్కర్ గారు వ్యక్తిగత వద్దు. రామారావు గారు ఓకే, మీరు చెప్పినట్టుగానే వ్యక్తిగతం ఏ కాదండి. ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా అసలు రామారావు గారు ఒకసారి ఇక్కడ డిబేటా ఇది, లేకుంటే రామారావు గారు వాళ్ళ యొక్క సొంత వీడియో రామారావు గారు ఒక మాట. నాయకుడు రామారావు గారు విసిరితే ఇంక దాన్నే పట్టుకుని ఊరాడతారా? రామారావు గారు గతంలో ఎప్పుడు కూడా రామారావు గారు ఉండాలి. భాస్కర్ గారు లేదండి, భాస్కర్ గారు రామారావు గారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే గ్రూప్ అని వివాదం నడిచింది. అలాగే అప్పుడు మీరు ఎంక్వైరీ చేశారు ఇలాగా? ఆయనది మైక్ కట్ చేయండి, అది ఆయన అందుకుంటున్నాడు. రామారావు అంటే ఆయన లాగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? విజయభాస్కర్ అన్న ఆయనే అందుకుంటాడు. భాస్కర్ గారు ప్లీజ్ అండి. రామారావు గారు కంటిన్యూ. ఇప్పుడు ఆయన కట్ చేస్తే మాట్లాడతాను. నేను మాట్లాడే ఉపయోగం ప్రయోజనం ఏముంది? మాట్లాడండి, మీరు మాట్లాడండి. భాస్కర్ గారు ప్లీజ్ అండి. భాస్కర్ గారు ఆయన కంటిన్యూగా నేను ఒకటే అంటే భాస్కర్ గారు ఆయన మాట్లాడినప్పుడు నేను ఏమన్నా రామారావు గారు ఉండండి. ఆయన మాట్లాడినప్పుడు నేను కనీసం ఏమన్నా ఇంటరప్ట్ అయ్యానా? రామారావు గారు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ టాపిక్ ఎత్తొద్దు. మీరు ఇక్కడ ఒక అంశం అండి, మా యొక్క పాలనలో ఎక్కడైనా సరే ఆరోపణలు వస్తే దాని మీద విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆరోపణలు వస్తే మేమే పట్టించుకోము, అది రాజకీయ కోణము, అయితే అది మీకు పని లేక ఇది అన్ని దుష్ప్రచారం చేస్తున్నారని ఈ విధంగా మాట్లాడుతుంటే ఇది నియంతృత్వమా, నిరంకుశత్వమా, లేకపోతే ప్రజాస్వామ్యం అనేది వాళ్ళు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే ఖచ్చితంగా ఈ అంశాల మీద ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నీ కూడా స్పందించాలి, మేధావులు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన లోపభూయిష్టంగా ఉంది, అవకతవకలతో కూడినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఎన్నో అవకతవకలు. విద్యాశాఖలో కూడా చూసాం కదండి. ఏదైతే 10వ తరగతి, గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఎంత అల్లాడిపోయారు. వాళ్ళ యొక్క మార్కుల అంశంలో ఏదైతే చెక్కింగ్ వ్యవస్థని ఈ యొక్క లోకేష్ తీసేసినందువల్ల వాళ్ళకి కరెక్ట్ గా మార్కులు రాకపోతే రీవాల్యుయేషన్ లో మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పాస్ అయ్యేటటువంటి ప్రూఫ్లు దొరికినాయి కదా. దీనికి ఏమంటారు విజయభాస్కర్ గారు? మీరు చెప్పేటటువంటి అంశంలో ఎక్కడ క్లారిటీ ఉండట్లేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మీ చిత్తశుద్ధిని, నిజాయితీని, మేమేం తప్పులు చేయలేదు, మేము ఖచ్చితంగా చేసామని మీరు ఆన్సర్ చేస్తే పర్వాలే. అట్లాకుండా మొండిగా మేము చెప్పినటువంటి దానికి అడ్డుపట్టం, మేము మాట్లాడిన దానికి అడ్డుపట్టం, మా నాయకుడిని ఏదో ఒకటి తిట్టడం, ఇది కాదు కదా. నేనేం తిట్టలేదే, మీ నాయకులు తిట్టానా? మీకు మీరు పరిపాలన లక్షల కోట్ల జగన్మోహన్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. మీరు అన్నదానికి అన్నాను. విజయభాస్కర్ గారు నేను చెప్పాను నీకు ఒక విషయం అండి విజయభాస్కర్ గారు. నేను అనేది ఏంటంటే ఇప్పటికే దాదాపుగా 5-6 ఏళ్ల నుంచి, అంటే 7 ఏళ్ళు దగ్గర డిఎస్సి పడగా విద్యార్థులు దానికి సంబంధించినటువంటి ఏదైతే కోచింగ్లు, టీ సెట్లు, ఆ సెట్లు ప్రిపేర్ అయిపోయి ఎప్పుడెప్పుడు డిఎస్సి పడిద్దని వెయిట్ చేస్తున్నప్పుడు 5 ఏళ్ళు అలా కాలయాపన అయిపోయింది. సరే, కారణాలు ఏమైనా కానివ్వండి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ళలో ఈ డిఎస్సి పెట్టారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొంతమందికి వయోపరిమితి కూడా దాటిపోయే సమయంలో ఈ విధంగా రాజకీయ అంశాలతో ఈ విధంగా డిఎస్సి మీద నపంతో వాళ్ళు కొన్ని చెప్తున్నప్పుడు ఒక రాసిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఒక టెన్షన్తో మానసికంగా కృంగిపోతున్నారు. మళ్ళీ ఇది ఎక్కడ ఏదన్నా జరిగిద్దేమో టెక్నికల్గా, మళ్ళీ దీన్ని కోర్టులోకి వెళ్తారేమో. సరే, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారా లేదనేది సెకండరీ. మళ్ళీ దీన్ని కోర్టుకి వెళ్తే ఆ తీర్పు రావడానికి, ఎందుకంటే గతంలో 98 అనుకుంటా, అప్పుడు డిఎస్సి నిన్నటి దాకా కూడా అవ్వలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 98 డిఎస్సికి సంబంధించిన ఏదో విడుదల చేశారు, కానీ ఆ తర్వాత ఆ టీచర్లు ఎవరు తీసుకోవాలా. అప్పుడు రాసినటువంటి ఉపాధ్యాయులు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా డిఎస్సి రాసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను అనేది ఏంటంటే కేవలం ఇలాంటి సతమతం అవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క బాధ్యత దీని గురించి వాళ్ళ అనుమానం నివృత్తి చేయాలి, లేదా అసలు ఏం జరగబోతుందన్న దాని గురించి రాసిన ఉపాధ్యాయులకు క్లారిటీ ఇవ్వాలి. దీన్ని ఆ విధంగా మీరు సైలెంట్గా పెట్టి రాజకీయ మైలేజ్ కోసం వాళ్ళు పోరాడుతూ మీరు పోరాడుతూ మధ్యలో రాసిన ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారండి. భాస్కర్ గారు ఏమంటారు? ఎవరిని? హలో, మిమ్మల్నే భాస్కర్ గారు. ఇప్పుడు ఇది జరిగి ఎన్నాళ్ళైంది రహీం గారు? ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక బురద జల్లు కార్యక్రమం, సత్యవిమర్శని ఆహ్వానిస్తాం. అసలు వాడు శాసనసభకే రారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి స్వభావం ఏంటో. వాళ్ళని ప్రజలు ఎన్నుకుందో శాసనసభకి, ఏ సభకి ఎన్నుకున్నారో ఆ సభకి రారు. అసలుకి రారంటే ఇంక దాన్ని బట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని లెక్క. ఇది అర్థం.
అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈరోజు సభకు రాని వాళ్ళు, పోతే ప్రభుత్వ ఖజానాకి సంబంధించినటువంటి ప్రజల డబ్బుతో విహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదన్నారు. మిగతా 10 మంది తీసుకుంటున్నారు కదా జీతభత్యాలు, హౌస్ రెంట్ అలవెన్స్లు, ఇవన్నీ. ప్రజలు అనుకున్న సభకు పోకుండా ఉన్నారంటే వాళ్ళ మాటలలో విశ్వసనీయత అంత ఉంటుంది. డొల్ల కంపెనీలకు అలవాటు పడిన వాళ్ళు, క్విట్ ప్రోకోలకు అలవాటు పడిన వాళ్ళు, హత్యా రాజకీయాలకు అలవాటు పడిన వాళ్ళు, రిగ్గింగుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన వాళ్ళు, మరి అలాంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళ మాటల్లో సహేతుకత ఏముంటుంది? పోతే ఇంతవరకు రాని ఆరోపణలు ఆయన అప్పుడప్పుడు నిద్రలేస్తాడు, ఒక స్టేట్మెంట్ పడేస్తాడు, చిచ్చు రాజేస్తుంటాడు. వాటిని మనం ఆయన అన్నాడని ఆయన నోటి నుంచి వచ్చింది ఏమన్నా దైవవాక్క, పోతే అదేమన్నా సద్విమర్శ? పోతే మేము ఇంతవరకు ఎవరి మీద కక్ష సాధించలేదు, అరెస్టుల జోలికి పోలేదు, వాళ్ళ కేసుల్ని స్పీడప్ చేయడానికి మేము స్వయంగా పూనుకోలేదు. మరి వాళ్ళు చేతకాంతనంగా తీసుకొని ఇలా బురదలడం అనేది స్టార్ట్ చేశారు. మరి చివరికి వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్ళు పడతారు, ఏదో ఒక రోజు సత్యం గెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో అన్నారని దాన్ని పట్టుకొని మనం ఇంత పెద్ద చర్చాగోష్ఠులు కూడా వాళ్ళ ఆ విషయాల్లో అనవసరం అనేది నా అభిప్రాయం. ఏంటంటే వాళ్ళు చేసేది నిర్మాణాత్మకంగా ఉండాలి, సద్విమర్శ ఉండాలి. పోతే ఇంతవరకు లేదు, మళ్ళీ రాజేశారు అంటే అనుమాన బీజాలు నాటుతారు సమాజంలో. కొన్ని వర్గాలు దాని మీద చర్చ సాగిస్తాయి. ఏదో 4-5% మార్పు తీస్తే రేపు ఏదైనా గెలుపు అవకాశాలకి మనం ఉపయోగించుకోవడానికి వీలుంటది అనేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని సరే, ఒక చిన్న ప్రశ్న అండి విజయభాస్కర్ గారు. సరే, వాస్తవం మీరు చెప్పేది కేవలం వాళ్ళు చెప్పినటువంటి అనుమానాలతోనే ఇలా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు, దీనికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు, బాగానే ఉంది. ఇక్కడ అడిగేటువంటి ఒకటే ఒక క్వశ్చన్ అండి. 16,000 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఎగ్జామ్ రాసినప్పుడు మొదటి ఉపాధ్యాయుడి నుంచి చివరి ఉపాధ్యాయుల వరకు అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ రిజల్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు మీరు? కేవలం దీని గురించినటువంటి వ్యవహారంలో ఎందుకు దాటవేసి ధోరణో, లేకపోతే దానికి సంబంధించినటువంటి కుక్కలు పడ్డ 6 నెలల తర్వాత మరొకటమో, ఈ మాటలతోనే సరిపెడుతున్నారు. కానీ సరే వాళ్ళదే తప్పండి, కాలయాపన చేశారు, ఇప్పుడు మేల్కొన్నారు, నిద్ర ఇప్పుడు లేచారు, లేదంటే ఏం లేక ఇప్పుడే మాట్లాడుతున్నారు. సరే, వాస్తవంగా 16,000 మంది రాసిన రిజల్ట్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? కేవలం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించిన వాటి రిజల్ట్స్ మాత్రం ఎందుకు బయట పెడుతున్నారు? దీని గురించి ఏమంటారు విజయభాస్కర్ గారు? ఎంతో పారదర్శకంగా జరిగిందని చెప్పి అందరి ప్రశంసలు అందుకున్న ఇది దుర్పిణి చేసి ఎక్కడ ఏదో ఒక విధంగా ఎట్లా విమర్శలు పాలు చేయాలని చేస్తున్న కుట్రలో భాగమే. కాబట్టి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ని ప్రకటిస్తారు. కానీ పోతే ఇదేమన్నా పట్టా డిగ్రీనా, లేకపోతే ఇంటర్మీడియటా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియటా, లేకపోతే 10th క్లాసా, ఇది బీఈడీనా, పోతే సెకండరీ టీచర్, అది వేరు. ఇది ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూ. ఇప్పుడు ఏపీపీఎస్సీలో కానీ యూపీపీఎస్సీలో కానీ మొత్తం పరీక్షకు హాజరైన వాళ్ళ రిజల్ట్ అంతా ర్యాంకులు అవి ప్రకటిస్తారు, ఆ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. అంతేగాని నీకు అలా విద్యార్థులకైతే ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వచ్చినాయి, టోటల్గా ఎంత వచ్చింది, మొత్తం పర్సంటేజ్ ఏంది, ఇవన్నీ ఇస్తారు. ఉద్యోగాల దగ్గరికి పోయినప్పుడు విధానం మొత్తం పరీక్షలకు హాజరైన వాళ్ళందరి రామయ్య, సోమయ్య, సుబ్బయ్య, నీకు వచ్చిన మార్కులు ఇన్నయ్యా, నీకు వచ్చిన ర్యాంక్ ఇన్నయ్యా, ఇవి ఉండవు. సెలెక్టెడ్ వీళ్ళు సెలెక్ట్ అయ్యాలని ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నప్పుడు ఎగ్జామ్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినప్పుడు అతని యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి. ఓపెన్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, రిజర్వేషన్ ప్రకారం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అసలు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు, ఇవన్నీ అసలు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలండి. మీరు అవగాహన ఉండి చెప్తున్నారు లేదు కానీ అది చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అది విషయాలు తెలియాలి, ఎన్ని మార్కులు వచ్చినో తెలియాలి, ఎక్కడ పోయిందో తెలియాలి, మొత్తం ట్రాన్స్పరెన్సీగా ఉండాలండి. వాళ్ళు ఫీజు కట్టేది అందుకే కదా. ఓకేనండి. రామారావు గారు మీరున్నటువంటి 5 ఏళ్లలో అసలు డిఎస్సి పెట్టకపోవడానికి కారణం ఏంది? మీకు ఎందుకు ఆలోచన రాలేదు? ఎందుకు విద్యార్థుల్ని లేదా ఉపాధ్యాయుల్ని ఎందుకు ఈ విధంగా 5 ఏళ్ల వరకు కాలయాపన చేసుకుంటూ వచ్చారు, విడుదల చేయకుండా జాబ్ క్యాలెండర్ని? ఎక్కడ పొరపాటు జరిగింది? ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించిన తర్వాత దీన్ని రాజకీయంగా మైలేజ్ కోసం వాడుకుంటున్నారు. కానీ మీరెందుకు విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని నెగ్లెక్ట్ చేశారు? కొంతమంది వాళ్ళ యొక్క వయోపరిమితి కూడా మించిపోయి కొంతమంది ఎందుకు పనికి రాకుండా పోవడానికి కారణం మీ ప్రభుత్వం కాదా అంటే ఏమంటారు? రామారావు గారు మీకేనండి. చెప్పండి. రైట్. రామారావు గారు మీరున్నప్పుడు ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా? సౌండ్ కొద్దిగా క్లారిటీ లేదు. నా వాయిస్ వినిపిస్తుందండి?
ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, మీరున్న 5 ఏళ్ల కాలంలో మీ ప్రభుత్వంలో ఎందుకు డిఎస్సి పెట్టలేకపోయారు? ఎక్కడ మీరు దానికి సంబంధించిన నిర్వహణ లోపం ఎక్కడ జరిగింది? ఎందుకు పెట్టలేకపోయారు? ఎంతోమంది విద్యార్థులు కానివ్వండి, అప్పుడు ఉపాధ్యాయులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎంతోమంది వెయిట్ చేశారు డిఎస్సి పెడతారు, మెగా డిఎస్సి వదులుతామని. కానీ ఈరోజు వదిలినటువంటి మెగా డిఎస్సి మీద కేవలం మీ పార్టీ యొక్క మైలేజ్ కోసమే దీన్ని వాడుకుంటున్నారనేది అధికార పార్టీ యొక్క వాదన. మేము రిలీజ్ చేసిన డిఎస్సిని వీళ్ళు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు, వాళ్ళు చేయలేకపోయారు, మేము చేశాము, కాబట్టి కేవలం రాజకీయ మైలేజ్ కోసం దీన్ని వాడుతున్నారు అంటున్నారు. ఏమైనా ఈ రాజకీయ ఆటలో చాలామంది వయోపరిమితి, గతంలో మీ హయాంలోనే చాలామంది ఎందుకు ఎగ్జామ్ రాయడానికి కూడా వాళ్ళ వయోపరిమితి దాటిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయారు? మళ్ళీ రాసిన విద్యార్థులు ఉపాధ్యాయుల్లో కూడా ఇటువంటి భయం ఎందుకు సృష్టిస్తున్నారంటే ఏమంటారు? ఇప్పుడు ఒక అంశం అండి, ఇక్కడ ఏదైనా సరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద మంత్రివర్గ ఉపసంఘం కానీ, లేకుంటే శాసనసభ కమిటీని కానీ, లేకుంటే ఏదైతే ఒక జ్యుడిషియల్ కమిటీని కానీ నియమించి దీని మీద తప్పులు ఏమైనా జరిగినా లేదనేది ఫిర్యాదులు స్వీకరించి దాన్ని నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి ఆవశ్యకత కానీ అంశం కానీ ప్రభుత్వం అనుకుంటుంది. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తులే మేము ప్రభుత్వం నడుపుతున్నట్టుగా ఫీల్ అయ్యి మాట్లాడటంతో ఇక్కడ సమస్య వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి అర్థం కానటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనేది ఆ యొక్క మనం విజయభాస్కర్ గారి మాటలో కూడా చూసాం. మేము అంతే ఇంతే చేస్తాం, మేము అంతే అంటారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వం వేరు, ఇక్కడ వీళ్ళ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరండి. ఇక్కడ అది గమనించట్లా. వీళ్ళు ఏదో ఒక నిరంకుశత్వ విధానాలతోటి, మనువాద విధానంతో ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం అంటే మా యొక్క తెలుగుదేశం పార్టీ బయలానో లేకపోతే లోకేష్ వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడ ట్రాన్స్పరెంట్ మెథడ్లో వీళ్ళ యొక్క పరిపాలన ఉండడం లేదు. సహేతుకంగా జవాబుదారీతనంగా పరిపాలన చేయాలనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరిని బెదిరించడం, కేసులు పెడతామంటాం, బెదిరింపులు, గోండాయిజం, రౌడీయిజం, ఇదే ఏంటంటే కూడా బెదిరించడం ఏంటి, వ్యవస్థలను బెదిరించడం ఏంటి, ఇది తప్పు. ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంది. ఖచ్చితంగా ఇది చాలా ఇబ్బందికరమైన. ఆగండి స్వామి, ఏమైంది నీకు ఈ రోజు? టాబ్లెట్ వేసుకోలేదా? విజయభాస్కర్ గారు చెప్పండి, వేసుకోకుండా వచ్చారా? ఏమైంది? అవకతవకల గురించి ఈ డిబేట్ జరుగుతుంటే మీరు ఎవరెవరి గురించి ఏదేదో మాట్లాడినందుకు ప్రయోజనం ఏంటి? జరిగిందా లేదా? మీరేమన్నారు? అంటారు అంటే జరిగిందనే అర్థం, జరిగిందనే. ప్రభుత్వం దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. విపక్షాలు కాదు, అభ్యర్థులు కాదు. అభ్యర్థులే ఈ రోజు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, రకరకాల లోపభూయిష్టమైనటువంటి ప్రభుత్వ విధానాల్ని ఏదైతే వాళ్ళకు అనర్హులైనటువంటి వాళ్ళకు కూడా ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేదానికి ఒక స్కెచ్ రూపొందించారనేటువంటిది ఆధారాలతో బయట పెడుతున్నారు. సహేతుకంగా జరగట్లేదు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎక్కడా కూడా మార్గదర్శకాలకు అనుగుణంగా చేయకుండా లోపభూయిష్టమైన విధానాలతో, పొరపాట్లతోటి, ఏదో కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి, లేకపోతే అవినీతితోటి, అక్రమాలతోటి, దందాలతోటి నిర్వహించాల్సినటువంటి తతంగం జరుగుతుందని చెప్తుంటే దాని ఏమి జరగలేదని ఎట్లా మీరు దానికి కితాబిస్తారు? ఖచ్చితంగా ఈ అంశాల మీద ఎవరైతే అభ్యంతరాలు లేవలెత్తారో, ఎవరైతే తప్పు జరిగినది ఆరోపిస్తున్నారో, ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కనుక ఈ యొక్క డిఎస్సి అవకతవకల మీద విచారణ జరిపి సక్రమంగా మరలా డిఎస్సిని మరలా రద్దు చేసి నిర్వహించడమా, లేకపోతే తప్పులు సరి చేసుకోవటమా, లేకపోతే మెరిట్ లిస్ట్ ను ఖచ్చితంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో ప్రకటించడమా అనేది లేకుండా చేస్తే అనేక మంది అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి సందర్భం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ఇక్కడ ఆందోళన ఉంది. ఏదైతే దేశీయ అభ్యర్థుల యొక్క కుటుంబాల్లో ఆందోళన ఉంది. అనర్హులకు వీళ్ళు ఉద్యోగం ఇచ్చినా కూడా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. వీళ్ళు దీన్ని మొత్తం కూడా ఇదంతా కూడా కల్మషం చేసి ఇది న్యాయ ప్రక్రియలో భాగంగా ఎవరైనా సరే కోర్టుకు పోతే ఈ ప్రక్రియ అంతా నిలిచిపోతే నెలకు వేలాది కోట్ల రూపాయలు డబ్బులు మిగిలిపోతాయనేటువంటి దురాలోచన ఏమన్నా ఈ ప్రభుత్వానికి కానీ ఈ పాలక ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటే వీళ్ళు
ఓకే రామారావు గారు బెదిరింపుల ధోరణిలో రైట్ పాల్పడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నామండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో పాటు. షేక్ సైదా గారు. సైదా గారు నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా సైదా గారు. చానాళ్ళ తర్వాత వచ్చారు. సైదా గారు, ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే డిఎస్సి ఉందో దానికి సిబిఐ చేత విచారణ జరిపించాలి. డిఎస్సి సంబంధించిన ఫలితాల మీద కానివ్వండి, ఎగ్జామ్ నిర్వహణ మీద కానివ్వండి, ఓవరాల్గా ఏ విధంగా సిబిఐ నిర్వహణ సంబంధించినటువంటి విషయంలో సిబిఐ మాత్రం ఎంక్వైరీ చేయాలంటూ ఇటు గట్టిగా ప్రతిపక్షాలు గత 2 రోజుల నుంచి దీని మీద పెద్ద దుమారం రేపుతున్న ఏపీ రాజకీయాల్లో. వాస్తవంగా డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయా? ఎందుకంటే ఇదే డిఎస్సి కోసం 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు. ఇప్పుడు రాశారు మెగా డిఎస్సిని 16,000 మంది రాశారు. ఇలాంటి సమయంలో కేవలం రాజకీయాల మైలేజ్ల కోసం, రాజకీయాల కోసం ఇలాంటి నిర్వహణలు, ఇలాంటి కోర్టుల చుట్టూ తిరిగితే గతంలో 98 డిఎస్సీలు ఏమైందో ఇప్పుడు అదే పునరావృతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో కేవలం రాజకీయాల మైలేజ్ల కోసం ఉపాధ్యాయులతో ఆడుకోకుండా, కాబోయే ఉపాధ్యాయులతో ఆడుకోకుండా అసలు ఏం జరుగుతుంది? వాస్తవంగా దీంట్లో నిర్వహణ లోపం ఉందా? కేవలం ఇది కావాలని ఒక అనుమానంతో లేవనెత్తుతున్నటువంటి దుమారమా? ఏమంటారు సైదా గారు? మీకు పేరున్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కంచెర్ల విజయభాస్కర్ గారు, అలాగే సోదరుడు వైసీపీ నాయకులు పొట్ల రామారావు గారు, అలాగే మెగా 9 టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, డిఎస్సికి సంబంధించి గత కొన్ని రోజులుగా దీని మీద పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాదాస్పదంగా ఈ సమస్య మీద మరి ఇటు ఎగ్జామ్స్ రాసినటువంటి డిఎస్సి, మెగా డిఎస్సి ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, దీని మీద పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితి. మెగా డిఎస్సి పేరుతోటి మరి అధికారంలో రాగానే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు మేము మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం 25,000 మందితో అని చెప్పి ఆయన ప్రకటించి 16,436 మందితోటి మరి మెగా డిఎస్సిని 2025 మరి సెప్టెంబర్లోనే ఫలితాలు రిలీజ్ చేసి పెద్ద ఎత్తున అమరావతికి ఎవరైతే ఉద్యోగాలు పొందారో 16,436 కుటుంబాలని పిలిపించి పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి చంద్రబాబు గారు, ప్రతిపక్ష మిగతా ఆ యొక్క మంత్రులు, లోకేష్ గారు అందరూ కలిసి ఒక సభ నిర్వహించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఒక పండుగలాగా ఆ కార్యక్రమాన్ని జరిపినటువంటి విషయం మనం చూసాం. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్లో ఈరోజు మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా దాదాపు మనం చూసినట్లయితే 98 లీకేజీలు జరిగినాయి. ఈ పేపర్ లీకేజీ ఈ యొక్క 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో ఏ పరీక్ష పెట్టినా లీకేజీ మనం చూసాం. నీట్ కూడా మొన్న దాదాపు 22 లక్షల మంది నీట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి ఆ పేపర్ లీకేజ్ అయ్యి ఏ విధంగా మరి గందరగోళానికి, అయోమయ స్థితికి దారితీసిందో మనం చూసాం. కాబోయే వైద్య విద్యార్థుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. అలాగే వాస్తవంగా చూసినట్లయితే 2 కోట్ల మంది విద్యార్థులు, అభ్యర్థులు ఈ 12 సంవత్సరాల్లో వివిధ పరీక్షలు రాసినటువంటి పేపర్ లీకేజీల మూలంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు 1-2 కాదు, 2 కోట్ల మంది. మనం చూస్తా ఉన్నాం. సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి, సిబిఎస్ఈ 12th ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనం చూసినట్లయితే 17 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి పేపర్లు తారుమారు. ఎందుకంటే ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, ఇది పేపర్లు ఏ విధంగా తారుమారు జరిగిపోయాయో, మీ పేపర్ నాకు, నా పేపర్ మీకు, ఈ విధంగా మరి పేపర్లు తారుమారు జరిగినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో కూడా మనం చూసాం. రీసెంట్ గా నీట్ కానివ్వండి, అలాగే సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ ఇష్యూస్ లో కానివ్వండి.
ఈరోజు డిఎస్సి మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించుకున్నామని చెప్పేటువంటి డిఎస్సిలో కూడా మనం చూసినట్లయితే దాదాపు మరి 3,64,000 మంది, ఒకరు ఇద్దరు కాదు, 3,64,000 మంది సంవత్సరాల పాటు, నెలల పాటు హైదరాబాద్ లో వివిధ కోచింగ్ సెంటర్లలో ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అయ్యి టెట్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇంట్లో ఉన్నటువంటి నగా నట్రా కూడా తాకట్టు పెట్టో అమ్ముకోను తమకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మేము ఉపాధ్యాయులుగా ఈ జీవితంలో స్థిరపడిపోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాం, కుటుంబాన్ని పోషించుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో రెయింప్రోవులు శ్రమించి 3,64,000 మంది ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం మరి 16,436 మందికి నేను ఇందాక ఫస్ట్ కామెంట్ లో చెప్పినట్టుగా దాదాపు మరి ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో ఎన్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసినటువంటి నవీనటువంటి విజయవాడకు చెందినటువంటి యువకుడు అభ్యర్థి, అతనికి 2nd ర్యాంక్ వచ్చింది. ఈ పరీక్షల నిర్వహణ ఎన్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ గా ఉన్నటువంటి ఈ పరీక్షల నిర్వహణలో అతను కూడా చురుకుగా వ్యవహరించినటువంటి ఈ అభ్యర్థికి 2nd ర్యాంక్ రావడంతో కొంత అనుమానాలు దారిచ్చింది. సరే, అనుమానాలు తావిచ్చిన తర్వాత ప్రభుత్వం అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపేసింది. అలాగే మనం చూసినట్లయితే అన్నమయ్య జిల్లాలో ఒక మైనారిటీ ఉర్దూ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థికి అతనికి కూడా ఇవ్వకుండా ఇంకొక మరో ఓసీకి, అంటే ఉర్దూ సంబంధించిన అభ్యర్థి మైనార్టీలకి అక్కడ బీసీఈనో లేకపోతే బీసీనో ఇంకా మైనార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా అతన్ని పక్కన పెట్టి ఇంకో మైనార్టీ ఇవ్వకుండా వేరే ఓసీ క్యాండిడేట్కి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా. ఈ 2 అంశాలు బయటకు వచ్చిన తర్వాత దీని మీద పెద్ద దుమారం రేగుతా ఉంది. ఈరోజు ఈ అన్ని విషయాలు కూడా చర్చ జరుగుతా ఉంది. వాస్తవంగా ఈ నవీన నేతను 2nd ర్యాంక్ వచ్చిన అతను నాకు ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి కోర్టుకి ఎక్కాడు. హైకోర్టుకి ఎక్కిన తర్వాత ఈ విషయం మరి పెద్ద ఎత్తున బట్టబయలు కావడం, ప్రతిపక్షాలన్నీ కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నాయి. నిన్న లోకేష్ గారు కూడా దీని విషయం మీద మహానాడులో మాట్లాడారు. ఎవరు నాకు డబ్బులు ఇచ్చారో చెప్పండి, ఒక్కడైనా నాకు చూపించండి అని చెప్పి ఆయన మహానాడు వేదికగా ఆయన మరి ఒక సవాల్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరొక అంశం కూడా దీంట్లో చర్చకు వచ్చింది. మనం చూసాం ఏమని, దాదాపు 421 మంది ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారో వాళ్ళు ఒక్కొక్కటి 15 లక్షలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మారు అనేటువంటి ఒక విషయం కూడా బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివిధ ఆడియో కాల్స్, వీడియో కాల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఇంకోటి చేస్తారా అనేది కాదు ఇక్కడ. ఈ 3,64,000 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది ఒక అనుమానం కలిగింది. వాస్తవంగా ఇలా జరిగిందా? ఈ నవీన్ అనే అతను మరి ఎగ్జామ్ రాసి 2nd ర్యాంక్ వస్తే అతను పక్కన పెట్టాడు కదా, అందువల్ల ఇది జరిగిందా? అతను కోర్టుకు వెళ్ళాడు కదా, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎగ్జామినేషన్స్ అంటేనే ఇది లీక్ల ప్రభుత్వం, లీకేజీ ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం అనేది ఈరోజు అభ్యర్థుల తల్లిదండ్రులు కానివ్వండి, సామాన్య ప్రజానికం కానివ్వండి, భవిష్యత్తులో ఉద్యోగ నోటిఫికేషన్స్ అటెండ్ కావాలన్నా కానీ ఉపయోగం ఏముంది? ఈ లీకేజీలు, పేపర్లు అమ్ముకునేటువంటి పరిస్థితి, ఉద్యోగాలు అమ్ముకునేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేటువంటి ఒక భావనకి, ఒక నిరాశవాదానికి లోనవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం దీని మీద ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అసలు నవీన్ అనేవాడికి 2nd ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వాల? లోకేష్ గారు ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తే బాగుండేది. నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి మాట్లాడాడు, కానీ నవీన్ అనేవాడు 2nd ర్యాంక్ వచ్చింది, వాడు కోర్టుకు వెళ్ళాడు, ఆ విషయం కూడా మాట్లాడితే బాగుండేది. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో కూడా, ఎందుకంటే
స్పోర్ట్స్ కోటా కూడా మనం చూసాం. స్పోర్ట్స్ కోటాలో కూడా 421 పోస్టులకు సంబంధించి అవును. డబ్బులు ఓకే తీసుకుని ఓకే సదా గారు, ఓకేనండి. నేను ఒక మాట నేను కన్క్లూడ్ చేస్తాను. నేనేమంటున్నానంటే సిబిఐ ఇటు వల్ల ఉపయోగం లేదు. సిబిఐ విచారణ చేసో ఇంకోటి మనం చూస్తున్నాం. సిబిఐ విచారణ ఏమాత్రం జరిగిద్దో మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్లో ఇప్పుడు దాకా ఏం తేల్చలా, గొడ్డలి వేటుకున్నటువంటి వివేకానంద రెడ్డి హత్య గురించి ఇప్పటివరకు ఏం తేల్చలా, మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నీ దృష్ట్యా అలా కాకుండా ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని అవసరమైతే ఒక చీఫ్ జస్టిస్ ని, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో ఎక్స్పర్ట్స్ ఒక చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ని ఒక సిట్ లాగా ఏర్పాటు చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయించి, ఎందుకంటే లోకేష్ గారు 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణ సందర్భంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి మెరిట్లు వచ్చినటువంటి 590, 594 ఆ ప్రాంతంలో మంచి మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులందరినీ కూడా మరి మొదటి పేజీలో కార్పొరేట్ స్కూల్స్ లో ఏ విధంగా 1, 1, 2, 2, 3, 3 అని ర్యాంకులు ఎలా చెప్పారో అలాగే ఈ యొక్క పిల్లల ఫోటోలన్నీ కూడా ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ముద్రించి ఒక కొత్త ఉత్సాహాన్ని స్కూల్స్ మీద, ప్రైవేట్ స్కూల్స్ కాదు గవర్నమెంట్ స్కూల్ కూడా సక్రమంగా నిర్వహించబడుతున్నాయి, మంచి మార్కులు వస్తున్నాయి అని చెప్పి లోకేష్ ఏ విధంగా మరి ప్రభుత్వం ప్రచారం నిర్వహించిందో మరి అలాంటి దానికి భిన్నంగా ఈ ఘటన జరిగింది కాబట్టి ఇది అనుమానాలు తాగిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, ఒక సిట్ ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఓకే సదా గారు. విజయభాస్కర్ గారు విన్నారు కదా, ఎవరైతే స్టేట్ 2nd ర్యాంక్ వచ్చారో అతనికే ఉద్యోగం ఇలా, కానీ ఉద్యోగం ఒక పండగలాగా డిఎస్ఓ పండగలాగా నిర్వహించారు. కానీ అతనికి ఎంతవరకు ఉద్యోగంలో అతను కోర్టుకు ఎక్కాడు. తర్వాత ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఉద్యోగాల్ని ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి కూడా దీని గురించి విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఏమంటారు విజయభాస్కర్ గారు? అంటే ఇందులో ఇప్పుడు చాలా లేటుగా ఇవన్నీ లేవనెత్తారు, చాలా లేటుగా లేవనెత్తారు. దీని వెనక ఏంటి అసలుకి వీటిలో వాస్తవాలు ఇప్పుడు ఇవన్నీ లేటుగా లేవదీశారంటే ఇవన్నీ సెకండ్ థాట్స్. ఒక కూటమి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి పోతే ప్రచారం చేస్తున్నటువంటి ఇందులో వాస్తవాలు ఎంతవరకు అనేది ఇప్పుడు అదే మొదట్లో అయితే ఇదిగా ఉండేది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను ముందుగా ఇందాక చెప్పాను కదా, ఇది 6 నెలల కుక్కల మురిగాయండి, అలా ఉంది. పోతే ఎవరో ఒక ఆయనకి 2nd ర్యాంక్ వస్తే ఆయన కోర్టుకు పోయాడు. ఇంకా రాజంపేట దగ్గర ఇంకొక ఆయన ఏదో చెప్పారు, అదేవిధంగా ఏదో స్పోర్ట్స్ ఇది చెప్పారు. మరి ఇప్పుడు పారదర్శకంగా జరిగింది అని చెప్పేసి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిరుద్యోగ సమస్య నిర్మూలన కృషి చేయకుండా, టీచర్ పోస్టులు ఇవ్వకుండా నానా యాగీ చేశాడు. అటువంటిది ఆయన ఎందుకు జరపలేదు? జరిపిన ప్రభుత్వాన్ని తప్పుపడతాడు, రాజధాని నిర్మిస్తుంటే తప్పుపడతాడు, పోలవరం నిర్మిస్తుంటే తప్పుపడతాడు. ఆయన ఏది చేయడు. ఆయన చేసుకునేదంతా కేసులు మాఫీ, దోపిడీ. పోతే ఇప్పుడు ఒక అభాండం వేశాడు. ఇది మరి ఇందులో ఇద్దరు బాగా లేట్ అయింది. అందులో జగన్ చెప్పాడంటే దాంట్లో కుట్ర ఉంటుంది. మేము పూర్తిగా నమ్మేది ఏంటంటే దీని వెనక భారీ కుట్ర ఉంది. ఎందుకంటే ఇది హర్యానాలో చౌతాలా ప్రభుత్వం మీద చాలా నిందపడింది టీచర్ పోస్టుల భర్తీలో. అదేవిధంగా బెంగాల్లో కూడా ఇలా ఇదైంది. అలాగే వాటిలాగా జరిగి ఉంటుందేమో ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేద్దాం అనే తెరవెనక ఉద్దేశం కావచ్చు. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో నాకు గుర్తొచ్చిన 2 రాష్ట్రాలు పేర్కొన్నా, ఇంకా ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఈ టీచర్ పోస్టు నియామకాలు. అట్లాగే మనం ఒక విషయం చెబితే అదేదో కొంతమంది నమ్మితే చాలు అనేది అయి ఉండొచ్చని మా తలంపు. అంటే ఇన్నాళ్ళు వ్యవధి తీసుకున్నారు కాబట్టి. పైగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తప్పకుండా దాన్ని నిశ్చితంగా పరిశీలించారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి 4 గోడల మధ్య కూర్చొని ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు, పన్నాగాలతోనే ఉంటాడు కాబట్టి. విజయభాస్కర్ గారు, ఇది పాత రోజులు కావు. ఎక్కడో ఫైల్ ఉంది,
నెలల క్రితం ఫైలు తీయాలి, దానికి దుమ్ము బట్టుంది, చెదలుంది, బయటికి తీయాలి, క్షుణ్ణంగా పరిశీలించాలంటానికి పాత రోజులు కాదు. ఎప్పటికప్పుడు డేటా ఉంది. ఇది ఎగ్జామ్ జరిగి కూడా 1 ఇయర్ కూడా కాలేదు, 6 నెలలు అవుతుంది. ఇది పెద్ద విషయం కాదు. ఈ రోజు ఉన్నటువంటి టెక్నికల్గా చూస్తే ఎంతమంది రాశారు, ఎవరెవరికి ఎన్ని ర్యాంకులకు ఒక్క 5 నిమిషాలు మొత్తం డేటా మొత్తం చెప్పొచ్చు. దీన్ని 6 నెలల తర్వాతైనా సంవత్సరం తర్వాతైనా దానికి సంబంధించినటువంటి అవకతవకలే చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానికి సంబంధించి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఇది పార్టీ కోణంగా చూసుకుని మీరు దాన్ని పార్టీ మీద నెపం చేసే బదులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందండి. అదేం సంవత్సరాలు లేదా రాతిగంలో జరిగిన ఎగ్జామ్స్ కాదు. ఓకే, రామారావు గారు ఇక్కడ ఒక అంశం అనవసరంగా మీరు తొందరపడ్డారని అనిపించిందండి. ఏ లెఫ్ట్ పార్టీలు ముందుకు వస్తే బాగుండేదేమో, కేవలం వైసీపీ పార్టీ ముందు రావటం వల్లే దీంట్లో ఎక్కడో అనుమానాలు చెప్తున్నారు కాబట్టి ఇది కావాలని చేస్తున్న కుట్ర అంటున్నారు విజయభాస్కర్ గారు. కొంచెం మీరు కాకుండా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు అయితే దీనికి సొల్యూషన్ దొరికేదేమో. అనవసరంగా మీరు ముందు రావటం వల్ల జగన్ పార్టీ ముందుకు రావటం వల్లనే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక పారదర్శక రాలేకపోతున్నాం అంటున్నారు. ఏమంటారు? రామారావు గారు మ్యూట్లో ఉన్నారండి. ఒక అంశం అండి, ఏదైనా సరే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి. ఇక్కడ లీకేజ్ జరుగుతూ ఉంది. అట్లాగే ట్రాన్స్ఫర్మెంట్ మెథడ్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు కానీ, వాళ్ళకి ఏదైతే మెరిట్ లిస్ట్ కానీ, ఏదైతే వాళ్ళకి పంపించాల్సినటువంటి ఆ సమాచారం కానీ సరి అయినటువంటి విధానంలో కానీ సహేతుకమైనటువంటి విధానంలో జరగలేదు. అందుకే వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మా పార్టీ, మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహించేదానికి పిలుపునిచ్చారు. అది వీళ్ళకి జీర్ణం కావట్లేదు. మీరు ఆన్సర్ చేయలేక, లేకుంటే సరిదిద్దుకోలేక, దానికి ఏం చెప్పలేక సాక్షాత్తు లోకేష్ యొక్క మంత్రిత్వంలోని లోపాలు నేను ఇంత కూడా చెప్పిన ఇంత ముందు కూడా 10th క్లాస్ విషయంలో కూడా చాలా లోపం ఇష్టమైన విధానాలు జరిగింది. అట్లాగే ఈరోజు ఇంటర్మీడియట్ సంబంధించి కూడా చాలా మందికి దగ్గరికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదో బాలమేధావులాగా చెకింగ్ వ్యవస్థను తీసేసి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విధానాలన్నిటిని కూడా మేము ఇంకా మార్చి అప్డేటెడ్ వర్షన్ అంటుంటే అప్డేటెడ్ కాకుండా వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, లోపాలు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరి చేసుకొని మేధావులతో చర్చించి, విద్యావేత్తలతో చర్చించి చేయాల్సినటువంటి సంస్కరణలు చేసుకోకుండా అదే విధంగా మోస విధానంతో ముందుకు పోతుంటే వీళ్ళు ఏ అంశం తీసుకున్నా కూడా అందులో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి, సక్సెస్ అనేది కనిపించట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించి ఏదైతే డిఎస్సి పరీక్షలు ఈ విధంగా లోపభూయిష్టంగా జరపడానికి వీల్లేదని మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. సరి చేసుకోవాలి, లేదంటే డిఎస్సిని ఖచ్చితంగా మరలా కూడా దాన్ని రద్దు చేసి మరలా ఖచ్చితంగా ప్రత్యేకంగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ అంశం ఎందాకైనా సరే మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి ఎటువంటి పరిస్థితులు ఎరగాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. సైదా గారు ఇప్పుడు వాస్తవంగా సైదా గారు రామారావు గారు చెప్పినట్టు మళ్ళీ అసలు డిఎస్సి రద్దు చేసి నిర్వహణ అనేది సాధ్యమేనా? ఆల్రెడీ ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఉపాధ్యాయులుగా స్కూళ్ళలో చేరారు. దానికి సంబంధించిన పోస్టులు, దానికి వాళ్ళు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు టీచింగ్ ఫీల్డ్లో. ఇలాంటి సమయంలో ఈ గందరగోళం వెనక మళ్ళీ కోర్టులకు ఎక్కితే పరిష్కారం ఏంది, సొల్యూషన్ ఏంది? వాస్తవంగా అసలు రద్దు చేయడం అనేది పాసిబులేనా? ఇప్పుడు లేకపోతే ఎవరైతే అభ్యర్థి 2nd ర్యాంక్ వచ్చారో అతను ఆల్రెడీ కోర్టుకు ఎక్కారు. నిజంగా దీంట్లో అవకతవకలు జరిగితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మీకున్న అవగాహన దీని మీద. ఒకటండి, ఎందుకంటే మొత్తం 3,64,000 మంది ఈ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈ యొక్క డిఎస్సి, మెగా డిఎస్సికి అప్లై చేసి ఎగ్జామ్స్ రాశారు. సరే, 16,436 మందికి మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, వాళ్ళు ఉద్యోగాల్లో చేరారు, పనిచేసుకుంటున్నారు. సరే, ఇది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా మనం గమనించినట్లయితే ముందు ఈ కోర్టుకి వెళ్ళినటువంటి ఎన్సీఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే నవీన్ ఉన్నాడో అతన్ని విచారించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వచ్చింది, నవీన్ దగ్గర ఒకటి వచ్చింది సమస్య, తర్వాత ఇంకొకటి వచ్చేసరికి అన్నమయ్య జిల్లా ఉర్దూ సబ్జెక్ట్ రాసినటువంటి రెహమాన్ సమేత అతని పేరు, అతని దగ్గర వచ్చింది సమస్య 2. 3 వచ్చేసి ఈ యొక్క ఏదైతే 421
స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు అనేది బలంగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఎందుకంటే స్పోర్ట్స్ అసలు నకిలీ సర్టిఫికేట్ ద్వారా ఎప్పుడు గ్రౌండ్ పోనోడు కూడా నకిలీ స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. ఈ 421 ఇవి కూడా ఈ 2 ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే అసలు ఈ డిఎస్సీని రద్దు చేసి అంతమందిని వాళ్ళ యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని ఇది చేయటం కరెక్ట్ కాదు. కానీ అవినీతి జరిగింది ఎక్కడో దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అన్ని చోట్ల అవినీతి జరిగేందుకు అవకాశం ఉండదు కాబట్టి, ఎవడైతే ఈ యొక్క నవీన్ అనేవాడు సెకండ్ ర్యాంక్ వచ్చినవాడు ఎన్సీఆర్టీ నీకు ఎలా సెకండ్ ర్యాంక్ వచ్చింది, నువ్వు అసలు ఏం చేసావురా అని చెప్పి వాడికి నోటీసులు ఇచ్చి పిలిపించి అతన్ని విచారణ చేయడంతో పాటు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వైసీపీ వాళ్ళు బలంగా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సబ్మిట్ చేయండి, వాటిని కూడా విచారించండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎందుకంటే ఆయన కూడా అంటున్నాడు, కంచెల్ల విజయభాస్కర్ గారు కూడా అంటున్నారు దొంగల పడ్డ 6 నెలలని, దొంగల పడ్డాడని చెప్పి ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, సగం ఒప్పుకున్నాడు. అది వ్యంగ్యంగా మాట్లాడినా దొంగలు పడ్డాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ దొంగతనం పాక్షికంగా జరిగిందా లేకపోతే దొంగతనం కాదు, మన ఒక సామెత ఉంది, ఏదో ఎప్పుడో ఎక్కడ దొంగతనం జరిగిందో లేదో, ఏదో ఒక కుక్కలు మురిగాయని ఒక సామెత ఉంది, అది నేను నాకు ఆ సామెత తెలుసు రమే విజయభాస్కర్ అన్న, నాకు తెలుసు అందుకని అంటున్నా. దొంగలు పడ్డారు సగం, ఎందుకంటే నేను ఒప్పుకోవట్లే అలా జరిగి ఉంటుందని నేను అనుకోవట్లే. ఏదో ఎక్కడ ఇప్పుడు మీరు చెప్పారు విజయభాస్కర్ గారు మీ ఆలోచన నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి అందరిని ఇబ్బంది పెట్టడం అనేది కూడా సమంజసం కాదు. ఎక్కడైతే అవినీతి జరిగింది, ఈ యొక్క మనం అనుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటాలో మరి అవినీతి జరిగిందని చెప్పి అంటున్నారు కాబట్టి అక్కడ విచారణ జరిపించండి, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి. అలాగే ఇక్కడ ఈ నవీన నేతను ఎన్సీఆర్టీ అభ్యర్థి అతనికి కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటియో, అతను ఎందుకు జరిగిందో అతన్ని విచారించండి. ఏదైనా పేపర్లు అమ్ముకున్నాడా లేకపోతే అధికారులు ఎవరైనా కలిసి అసలు పేపర్ లీక్ చేసి మనం చూసినట్లయితే ఇది నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లాగా బయటకే పంపించేశారా, ఇవన్నీ కూడా. ఎందుకంటే తీగలాగితే డొంక కదిలిద్ది, వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ రోజు లోకేష్ గారో లేకపోతే తెలుగుదేశం నాయకులు ఏదో గంభీరంగా మాట్లాడటం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి మీరు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారనో లేకపోతే వైసీపీ వాళ్ళు మాట్లాడారనో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారనో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము చెప్పాలనా, దొంగల పడ్డ 6 నెలల కంటే కుదరదు. ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తున్నారు, మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పారదర్శక ప్రభుత్వం మీరు నిరూపించుకోండి. సైదా గారు సరే ఈ టాపిక్ చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తే రాజధాని తేల్చకపోతుంది, పోలవరాన్ని ముందుకు తీసుకుపోకపోతుంది, డిఎస్సి నిర్వహించకపోతుంది, ఉద్యోగాలు ఇవ్వకపోతుంది, చేసేవాళ్ళ మీద ఏం చేయాలా అంటే ప్రత్యేక జీవోలు ఎందుకు తెచ్చారు, ఎందుకు పోస్టులు అమ్ముకోవడానికి? వీళ్ళు 29 రకాల గేమ్స్ ఉంటే వీటిని 67 ఎందుకు మార్చారు? రామారావు గారు అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎందుకు జరపలేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎందుకంటే టీచర్ పోస్టులు అమ్ముకోవడం, జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రూప్ 1 పరిస్థితి పారదర్శకంగా లేకుండా మెరిట్ లిస్టులు విడుదల చేయడానికి కూడా భయపడటం, దీని వెనుకనే అంతరార్థం ఉంది. ఇది లోకేష్ అంటే ఈ రోజు సెంట్రలైజ్డ్ కరప్షన్ కు అతను సెంట్రల్ అడ్రస్ అయిపోయింది. రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా లోకేష్ లాంటి వాళ్ళు మారరు. మీరు ఎంత కొట్టుకున్నా కూడా లోకేష్ లాంటి వాళ్ళు మారరు. లోకేష్ ను మార్చడానికి ప్రయత్నం చేయవా, ఇక్కడ వచ్చేందుకు అయ్యో చెప్పి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేయమని వాళ్ళ బాబుని చంద్రబాబు గారిని లోకేష్ ని కన్విన్స్ చేసి, అరే బాబు నువ్వు అవినీతి వద్దురా నాయన, అరే బాబు మనం మంచిగా ఉండాలి, కొంచెం మంచి పేరు తెచ్చుకుందాం, ఈ విధంగా లోపు ఇష్టమైనటువంటి విధానాలు వద్దని హితవు చెప్పమను, అతను మనసు మార్చుకోమని చెప్పడానికి మీరందరూ ప్రయత్నం చేయమని చెప్పి
మేము సవినీయంగా కోరుతున్నాం. నిజంగా ఏమండి సవితా గారు? అవినీతి అక్రమాలు ఆ వయసులో మొదలు పెట్టాడంటే రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలీదు. అదేమంటే ఎన్టీ రామారావు యొక్క మొక్కట్లు దేవాంశలో కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా లోకేష్ కారణం. లోకేష్ కూడా ఎన్టీ రామారావు మనోడు అని చెప్పుకుంటే ఎన్టీ రామారావు గారు లాగా పారదర్శకంగా ఉండమనండి, అవినీతికి దూరంగా ఉండమనండి, ఆస్తులు లక్షలాది కోట్లు పెంచుకోకుండా ఉండమనండి, చిన్న చిన్నటి కూడా లంచాలు తీసుకోకుండా రైట్ రైట్ చెప్పండి. ఓకే రామారావు గారు, ఇది చేయాల్సినటువంటి రామారావు గారు రైట్ రైట్ పరిస్థితి ఉంది. ఏమండి రామారావు గారు, మీరు కాముగా ఉంటారు. రైట్ విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, విషయాలు. విజయభాస్కర్ గారు, మీకు కొనేషన్ టైం ఇస్తున్నా. మీరు చెప్పినట్టే గత ప్రభుత్వం డిఎస్సి విధించలేదు, గత ప్రభుత్వం రాజధానుల విషయంలో ఇది చేసింది, ఇవన్నీ చేశారు కాబట్టేనండి గ్రూప్ వన్ సంగతి ఏంటి అడగరేంటి రహీం గారు? వాళ్ళు 11 సీట్ల పరిమితం చేసింది. అందుకే ఏమన్నారు, గ్రూప్ సరే వన్. వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చేస్తున్నారు, కాబట్టి మీరు చేసినటువంటి మెగా డిఎస్సిలో ఈ లోపం జరిగింది కాబట్టి దాన్ని చేసే బాధ్యతగా వాళ్ళని చెప్పమంటున్నారు. చేయలేదండి వాళ్ళు వాళ్ళు. చేయలేదని ఎన్నాళ్ళు చెప్పుకుంటారు, ఇంకా మహానాళ్ళు అదే చెప్పి బయట మీరు అదే చెప్పి ఎన్నాళ్ళు ఇంకా విమర్శిస్తుంటారు. 2 ఏళ్ళు దాటింది, వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు 11 పరిమితం చేశారు. ఒడ్డును కూర్చొని రాళ్ళు వేసేదానికి అలవాటు పడ్డారు. వాళ్ళ హయాంలో ఏమి చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. వాళ్ళ పాల్గొన్నందుకు విజయభాస్కర్ వేరు. గారికి, అదేవిధంగా రామారావు వాళ్ళ గారికి, ఆలోచనలు వేరు. సైదా గారికి గారు, మీరు ధన్యవాదాలు అడగలేని తెలియజేసుకుంటూ, 5 సంవత్సరాలు ఇది ఓవరాల్ గా ఏం చేశారు ఏమైనప్పటికీ కాదు. కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ నిరుద్యోగుల కళ, ఉపాధ్యాయుల పోస్టు భర్తీ ఇప్పుడు పొలిటికల్ వార్గానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో అనేక అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో పాటు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటు ప్రతిపక్ష పార్టీలు కనుక ఈ అంశాలు లేవనెత్తి ఆడుకుంటే మాత్రం ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ జీవితాలు మాత్రం ఫణంగా పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో వాస్తవంగా ఏం జరిగింది, ఇది సిబిఐ ఎంక్వైరీకి అవసరమా లేదా నిజంగానే ప్రతిపక్ష పార్టీలు ఆలోపిస్తున్నట్టు దీంట్లో అవినీతి జరిగింది అనేది మాత్రం ప్రభుత్వమే దీనికి బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ఇది నాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.